దిగుమతులు తగ్గిపోయాయి, కొనుగోళ్లు ఇంకా తగ్గాయి. అందుకే గోల్డ్ రేట్లు దిగొస్తున్నాయి. బులియన్ మార్కెట్లో డౌన్ ఫాల్ కంటిన్యూ అవుతోంది. 4 నెలల్లోనే బంగారం ధర 30,000 దాకా తగ్గిపోయింది. బంగారం ఇంకెంత దిగుస్తుంది అనే దానిపై అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పసిడి ధరల పరుగుకు బ్రేక్ పడింది. వరుసగా ధరలు తగ్గుతూ వస్తున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం 1,43,000కు తగ్గింది. 22 క్యారెట్ల బంగారం రేట్ 1,31,000కు పడిపోయింది. 18 క్యారెట్ల బంగారం విలువ 1,07,000కు తగ్గింది. గల్ఫ్ లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులతో ముడి చమురు ధరలు మరింత పెరుగుతాయన్న అంచనాలు మొదలయ్యాయి. ఈ ఒత్తిడి బులియన్ మార్కెట్ పై పడింది. వీటికి తోడు ఈ మధ్య కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలపడుతోంది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెరుగుతాయన్న అంచనాలు కూడా ధరలు తగ్గేందుకు మరో కారణం. బంగారం కొనుగోళ్లు తగ్గించాలని, విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకోవాలని కొద్ది రోజుల క్రితమే ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దానికి దేశవ్యాప్తంగా ప్రజల నుంచి మంచి స్పందన కనిపించింది. బంగారం కొనుగోళ్లతో పాటు దిగుమతులు కూడా తగ్గాయి. దీని గురించి పీఎం మోదీ మన్ కీ బాత్ లోనూ ప్రస్తావించారు. 3 నెలల క్రితం వరకు మన దేశం ప్రతి నెల 75 నుంచి 100 మెట్రిక్ టన్నుల బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. కానీ 2 నెలలుగా అది సగానికి పడిపోయిందని జ్యువెలరీ వ్యాపార వర్గాలు చెప్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్లు, శుభకార్యాలు ఉంటే తప్ప ప్రజలు బంగారం కొనటం లేదు. పైగా పాత బంగారాన్ని మార్పిడి చేసుకునేందుకే ప్రాధాన్యమిస్తున్నారు. దాంతో దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. గత 4 నెలలుగా గోల్డ్ రేట్ ట్రెండ్ చూస్తే 24 క్యారెట్ల బంగారం విలువ 30,000 దాకా తగ్గింది. గత మార్చిలో తులం బంగారం 1,70,000 దాకా చేరి ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. క్రమంగా తగ్గుతూ 1,40,000కు చేరింది. ఇక గోల్డ్ రూట్ లోనే వెండి కూడా పయనిస్తోంది. గత మార్చిలో 4,10,000 ఉండగా ఇప్పుడు అది 2,40,000కు పడిపోయింది.